హలో అందరికీ, నేనైతే ఈ వీడియోలో హెల్దీ స్నాక్స్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి లడ్డు అండి. నేనైతే కొబ్బరి ఇలా అంతా తురిమి పెట్టుకున్నానండి. చూడండి, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఒక 8 గిన్నెలండి, కొబ్బరి గిన్నెలు 8 ఇలా చిన్నగా అంతా తురిమి పెట్టుకున్నాను. నేను ఈ గిన్నెతో ఒక గిన్నె అయ్యిందండి. తురుముకుంటే పచ్చి కొబ్బరి అంతా ఒక గిన్నె అయ్యింది. నేను ఒక గిన్నె పచ్చి కొబ్బరి తురుముకు ఒక గిన్నె మళ్ళీ 1/4 గిన్నె అంటే 1.25 గిన్నె బెల్లం ఇలా మెత్తగా దంచి తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ బెల్లంని కొద్దిసేపు కరగనిస్తానండి. ఇందులో ఇసుక ఏమన్నా ఉంటే వడగట్టుకోవాలి కదండి, అందుకు ఇప్పుడు నేను ఈ బెల్లంని ఒక టీ గ్లాస్ మైన నీళ్లు పోసి కరిగించి అంతా నీట్గా వడగట్టుకుంటున్నానండి. చూడండి, చిన్నగా ఫ్లేమ్లో పెట్టి కరిగిస్తున్నానండి. బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. చూడండి, ఇలా అంతా కరిగిన తర్వాత దీనిని వేరే పాత్రలోకి వడగట్టుకుంటున్నానండి. చూడండి, అంతా వడగొట్టేశాను. ఇసుక అదంతా పక్కకు పోయిందండి. ఇప్పుడు ఈ బెల్లం పాకంని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఒక గోళంలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఈ పచ్చి కొబ్బరి తురుము అంతా వేసి కొద్దిసేపు సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా బాగా వేయించుకోవాలండి. చిన్న మంట మీద ఇలా కలబెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. వేయించుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి తురుములోకే మనం ఇందాక వడగట్టుకున్నాం కదండి, ఆ బెల్లం పాకం అంతా ఇందులో వేసి సిమ్లో పెట్టుకొని ఇలా కలబెట్టుతూ ఉండాలి. బెల్లం కొబ్బరి అంతా ఉంటాయి అంతవరకు ఇంకా కలబెడతానే ఉండాలి. చిన్న మంట మీద అడుగంటుకోకుండా కలబెడుతూనే ఉండాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి కొబ్బరి మనము టెంకాయలు కొడతాం కదండి, ఆ కొబ్బరిను వేస్ట్ చేయకోకుండా నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి. మా ఇంట్లో అయితే బాగా తింటారండి పచ్చి కొబ్బరి లడ్డు. హెల్త్కి కూడా కొబ్బరి మంచిదే, బెల్లం మంచిదే కదండి, అందుకని ఇలా చేస్తానండి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉంది. అంత దగ్గరికి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి కలిపెడుతూనే ఉండాలి. ఇలా మనం చేయి పెట్టుకొని ఇలా చూస్తే ఉంటాయేంతవరకు కలబెడుతూనే ఉండాలి. లైట్గా ఉంటాయితోనండి ఇంకా కొద్దిసేపు కలబెట్టాలి. ఉంటాయింది చూడండి, చిన్న మంట మీద ఇలా ఉడికించుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. దగ్గరికి వచ్చేసింది కదండి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పక్కన చల్లారనిచ్చానండి. చెయ్యి కాలుతుంది కదా అండి, ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టాను. ఇదో గట్టిగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లారింది. చేతులు కూడా కాలవండి. లడ్డూలు చేస్తే ఇలా అన్ని లడ్డూలు చుట్టుకోవాలండి. చూడండి, నేనైతే లడ్డూలు చుడుతున్నాను చూడండి. ఇంకా చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుడితే చాలా కమ్మగా ఉంటాయండి. అంతా ఇలా చిన్నగా లడ్డూలు చుట్టుకోవాలండి. పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొబ్బరి లడ్డూలన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.